హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీ యమ్మీ చికెన్ కర్రీని జ్యూసీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, బగారా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడిగి ఇలా మ్యారినేట్ చేసుకుంటున్నానండి. మ్యారినేట్ చేసుకోవడం కోసం ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే 2 స్పూన్ల వరకు నేను కారం వేసాను. మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. అలాగే 1 స్పూన్ నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నానండి. ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ జస్ట్ కలర్ ఉంటుందండి, కారం ఉండదు. సో ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. అలాగే ఇక్కడ 1/2 స్పూన్ వరకు పసుపు వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి పెట్టుకుంది వేసుకుంటున్నానండి. 2 స్పూన్ల వరకు వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ దగ్గర ఆల్రెడీ ఉన్నా అది కూడా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు గరం మసాలా పొడి, అలాగే 1 స్పూన్ వరకు చికెన్ మసాలా, అలాగే 1/2 స్పూన్ అంతా మిరియాల పొడి, 1/2 స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి. ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి. అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, సో వేసుకోండి కంపల్సరీగా. ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలండి. అలాగే ఇలా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఇలా నలుపుకుంటూ వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ ఇవి వేసుకోవడం వల్ల. అలాగే ఇందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, మీరు చేతితోటి ఈ చికెన్ని ప్రెస్ చేస్తూ కలుపుకుంటే కనుక ఈ కారం, ఉప్పు, ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయండి. సో బాగా కలుపుకోండి. ఇలా పట్టించడం వల్ల మనకి చికెన్ బాగా టేస్ట్గా ఉంటుందండి. అండ్ నిమ్మరసం పిండాం కదా, మనకి జ్యూసీగా కూడా వస్తుంది. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇదంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా పచ్చిమిర్చి 2 ఇలా కట్ చేసుకొని వేసుకోండి. దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చికెన్కి పట్టేలాగా ఇలా కలుపుకోండి. ఇదంతటిని బాగా కలుపుకున్న తర్వాత దీనికి మూత కవర్ చేసి ఒక 3 నుంచి 4 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదా హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా చాలండి. ఈ కారం మసాలాలు అనేవి చికెన్కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లేకపోతే బయట పెట్టుకున్నా పర్లేదండి, ఒక గంట పాటు. చూడండి, 3 to 4 అవర్స్ తర్వాత మనకి చికెన్కి బాగా పట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకుందాము. ఇక్కడ ఇలా వెడల్పుగా ఉన్న ఒక కళాయి తీసుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని డైరెక్ట్గా వేసేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత చూడండి, హై ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ చికెన్ ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా హై ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది చాలా మెత్తగా వస్తుందండి, జ్యూసీగా వస్తుందన్నమాట. దీంట్లో ముందుగానే ఉన్న తేమ మొత్తం పోయి మనకి చికెన్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుందండి. సో 2 నుంచి 3 నిమిషాలు ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే వేయించుకోండి. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి.
చూడండి మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది కనిపిస్తుంది. అలా కనిపించేంత వరకు ఉడికించుకోండి. చూడండి ఒక పీస్ని మీరు ఇలా అని చూసారంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మనకి చికెన్ అయితే చాలా బాగా ఉడికిందండి. ఇలా ఉడికిన చికెన్ని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరి కాస్త ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ యూజ్ చేశానండి, మీడియం సైజులోవి. ఈ ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేస్తూ వేయించుకోండి. మనకైతే ఆనియన్స్ మంచిగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇదంతటిని బాగా కలుపుకొని ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతటిని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మనకు చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించుకుంటే టేస్టీ చికెన్ కర్రీ మనకి రెడీ అండి. చాలా బాగుంటుందండి టేస్ట్. దీంట్లోకి బగారా రైస్ చేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. మైమరచిపోతారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. టేస్టీ అండ్ యమ్మీ చికెన్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి తలకాయ కూర. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నేను వాడే మసాలా కనుక మీరు కూడా వాడినట్లయితే, నేను చేసే విధంగా మీరు చేసినట్లయితే ఇష్టం లేని వారు కూడా ఇట్టే ఫ్యాన్స్ అయిపోతారండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ అయితే తలకాయ కూరని ఇలా వాటర్లో పసుపు వేసుకొని బాగా కడుక్కోవాలి. ఇలా కడగడం వల్ల దీంట్లో ఎలాంటి వేస్టేజ్ ఉన్నా కూడా మొత్తం పోతుందన్నమాట వాటర్తో పాటే. ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్నట్లయితే చూడండి పైన ఎలా వచ్చిందో, దాంట్లో ఉన్న వేస్టేజ్ మొత్తం ఇలా వెళ్ళిపోతుంది. ఈ వాటర్ని మనం వంపేసుకొని మనం కర్రీని తాలింపు వేసుకోవాలి. ఈ విధంగా కడుక్కున్నట్లయితే తలకాయ కూర ఫ్రెష్గా తయారవుతుందండి. ఇలా కడుక్కున్న తలకాయ కూరని మనం తాలింపు వేసుకుందాము. ఇప్పుడైతే ఒక కుక్కర్లో సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ముందుగానే ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోండి. దీంట్లోకి మనం ఆ వాటర్ వేయాలి. తాలింపులోనైతే జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసేసుకొని మనం కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. ఇదేనండి నేను చూపించిన మసాలా. ఈ మసాలాని నేను ఇందులో యూజ్ చేస్తున్నాను. దీన్ని నెహరీ మసాలా అంటారు. మీరు డ్రై ఫ్రూట్ షాప్లో వెళ్ళి అడిగితే కనుక మీకు ఇస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని అదనపు టేస్ట్ తెచ్చేది ఇదే అన్నమాట. జిగురుగా ఉంటుంది కదండి తలకాయ కూర, ఆ జిగురు అనేది ఈ మసాలా వల్ల పోతుంది. ఈ మసాలాని ఇంకో గిన్నెలో వాటర్ వేసుకొని ఈ మసాలా వేసుకొని దాన్ని మరిగించుకోవాలి. అది మరిగేలోపు మనం కర్రీ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ కర్రీలోకి మనం కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని ఒకసారి మగ్గించుకోండి. అలాగే ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్తంత ఎక్కువగానే వేసుకోండి. మనం చేసుకునేది నాన్ వెజ్ కాబట్టి. దీన్ని కూడా వేసేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే ఇందులోకి సరిపడినంత పసుపు వేసుకోవాలి. ఇదంతా మరొకసారి ఫ్రై చేసుకుందాము. చూడండి మనకైతే తలకాయ కూర ఈ విధంగా వస్తుంది. వేస్టేజ్ అంతా పోయి బాగుంటుంది. ఇప్పుడు కడుక్కున్న దాన్ని మనం దీంట్లో వేసేసుకుందాము. ఈ తాలింపు అనేది కర్రీకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి.
ఈ విధంగా బాగా కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకోండి. కారం అనేది కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ వేసాను. కారం కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మీట్ మసాలా వేసుకుందాము. ఎవరెస్ట్ మీట్ మసాలా యూజ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. మీ ఇష్టం, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం మరిగించుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ వాటర్ వేసుకోవాలి. వాటర్ మాత్రమే వేసుకోవాలండి. పైన పిప్పి ఉంటుంది కదా, అది పడేసేయాలి. చూడండి, ఇలా వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ని మనం కర్రీలో వేసుకోవాలి. అది కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీరు పాయా కర్రీ చేసుకున్నా కూడా ఈ మసాలా వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం కూడా వేసుకొని మీకు వాటర్ మరి కావాలనుకుంటే వేసుకోవాలండి. నేను ఇక్కడ వేసుకుంటున్నాను వాటర్ కూడా. సరిపడినంత వాటర్ వేసుకొని ఈ కుక్కర్కి మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఈ కర్రీ అనేది పులుసులా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. మీరు మాత్రం నేను వేసిన మసాలాని తప్పకుండా వేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వాటర్ కూడా వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర అయితే రెడీ అండి. సర్వ్ చేసేసుకుందాము. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇష్టం లేని వారు కూడా పక్కా ఫ్యాన్స్ అయిపోతారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన మూడో రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి. మీరు ఎన్నో విధాలుగా చేసి ఉంటారు, కానీ ఒక్కసారి నేను చేసిన విధంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగానైతే ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్లోనే జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ కర్రీలోకి ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా ఉంటేనే మనకి గ్రేవీ థిక్నెస్ అనేది బాగా వస్తుందండి. అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇక్కడ నేను చేసే ఫిష్ అనేది ఒక 2 kg వరకు ఉంటుంది. ఈ ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే తరిగిన కొత్తిమీరను వేసుకోండి. ఈ కొత్తిమీర కూడా కాస్తంత ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కారాన్ని వేసుకోవాలి. మీ రుచికి తగినట్లుగా కారాన్ని వేసుకోండి. ఇందులో మనం చింతపండు రసాన్ని వేస్తాం కాబట్టి కారం కాస్త ఎక్కువగానే పడుతుందండి. అలాగే ఇందులోకి గరం మసాలా, ఫిష్ మసాలా కూడా వేసుకోవాలి. ఫిష్ మసాలాలోనే జీలకర్ర పొడి, మెంతి పొడి కూడా ఉంటుందండి. ఆ 2 ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి. ఈ మసాలాలన్నింటినీ బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఫ్రెష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసుకొని ఈ మసాలా అనేది ఫిషెస్కి బాగా పట్టేలాగా టాస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా బాగా పట్టాలన్నమాట. మూత పెట్టి 1 నుంచి 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇలా మగ్గించడం వల్ల ఫిష్ పీసెస్కి మసాలా అనేది చాలా బాగా పడుతుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా కాస్తంత ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు అనేది మీ పులుపు తగినట్లుగా వేసుకోండి. అలాగే సరిపడినన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. వాటర్ని కూడా వేసుకొని మరొకసారి జాగ్రత్తగా కలుపుకోండి. ఫైనల్గా ఇందులోకి మరికొంచెం గరం మసాలా, ఫిష్ మసాలా అని వేయండి. ఇలా వేయడం వల్ల గ్రేవీలో కూడా టేస్ట్ వస్తుందన్నమాట. ఒక 5 minutes తర్వాత చూడండి, ఇలా ఉంటుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్నట్లయితే మనకి టేస్టీ ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది.
చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా తప్పక ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి కూడా షేర్ చేసుకోండి. మటన్ కర్రీని మన ఇంట్లో ఉండే వాటితో చాలా ఈజీగా, టేస్టీగా, చిక్కటి గ్రేవీ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, ఎందులోకైనా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. దీనికోసం నేను ఒక అర కేజీ మటన్‌ని మంచిగా వాష్ చేసుకొని, ఆ మటన్‌లోనే సరిపడా ఉప్పు, కారం మనకి కర్రీలో ఎంతైతే సరిపోతుందో అందులో సగం మాత్రమే వేస్తున్నానండి ఇక్కడ. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, గరం మసాలా, అలాగే మీట్ మసాలా. గుర్తుపెట్టుకోండి, కర్రీకి సరిపడా వేసుకోవడం లేదు. అందులో సగం మాత్రమే ఇందులో వేసుకున్నాను. మిగతా సగంది మనం మరలా కర్రీలో వేసుకుందాం. అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని దీన్ని అరగంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ కుక్కర్‌లో అయితే కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో అదే కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్‌లో మిరియాలు, అలాగే కొంచెం చెక్క, దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొద్దిగా బిర్యానీ పువ్వు వేసుకోండి. అలాగే తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోండి. కొంచెం మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోనే టొమాటోస్ వేసుకోవాలి. ఈ టమాటోస్ కర్రీకి ఎంత సరిపోతాయో అంత తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలి. ఆయిల్‌లో వేగితే టేస్ట్ బావుంటుంది కదా! అలాగే ఇందులో కొంచెం గసగసాలు వేసుకోండి. ఇవన్నీ బాగా వేయించుకోండి. ఇలా మగ్గిన దాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. లైట్‌గా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అవుతుంది. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరలా అదే కుక్కర్‌లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని, అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఉల్లిపాయలనేవి బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు వేయించుకోవాలి. నాన్ వెజ్ కర్రీలోకి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్‌లోకి వస్తేనే టేస్ట్ బావుంటాయి కదా! అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి లైట్‌గా. ఆ సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. చూడండి, ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న మటన్‌ని ఇందులో వేసుకోండి. ఒకసారి కలుపుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. వేగిన మటన్‌లో మరలా కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. మనం మ్యారినేట్ చేసేప్పుడు సగమే వేసానని చెప్పాను కదా! ఆ సగం అనేది మళ్ళా ఈ కర్రీలో వేసుకోవాలి. ఇలా వేసుకొని కాసేపు అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ ఏసుకోండి. ఇదంతా వేసుకొని ఈ పేస్ట్‌లో కర్రీ బాగా ఉడకనివ్వండి. చూడండి ఎలా ఉందో. ఇలా కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే కారం ఇంకా సగం వేసుకోవాలి కదా మనం. ఆ సగం ఇందులో వేసేసుకోండి. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బావుంటుంది. నాన్ వెజ్ కాబట్టి కదా! మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఇంకా ఏదైతే గరం మసాలా, మీట్ మసాలా వేసుకోవాలో అవి కూడా వేసేసుకోండి ఇప్పుడే. అలా అన్నీ వేసేసుకున్న తర్వాత సరిపడా వాటరేసుకోండి. మటన్ కర్రీ ఎంత వాటర్‌కి ఉడికిద్దని మీరు అంచనా వేసుకుంటారో, ఆ అంచనా ప్రకారం ఇందులో వాటరేసుకోవాలి.
చూడండి నేను వేసుకుంటున్నాను. ఇది కుక్కర్ కాబట్టి మరీ ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం నార్మల్‌గా ఎంత వాటర్ వేసుకుంటామో అందులో సగం వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఉడికిన తర్వాత ఎలా ఉందో, ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ ఉడికిపోయినట్లే అర్థం. చూడండి ఎలా వచ్చిందో, చూడ్డానికి చాలా బావుంది కదా! టేస్ట్ కూడా అంతే బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.